హాయ్ హలో అండి. హెయిర్ గురించి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ హెయిర్ పెట్టించుకున్న తర్వాత మన నార్మల్ హెయిర్ లాగే ఉంటుందా, మనము రెగ్యులర్ గా తలస్నానం అది చేయొచ్చా, లేదంటే ఇంకా హెయిర్ ప్యాక్స్ కానీ స్ట్రైట్నింగ్ కానీ కర్లింగ్ కానీ చేసుకోవచ్చా, అసలు నార్మల్ హెయిర్ లాగా ఉంటుందా అని అడుగుతున్నారు. సో 100% హ్యూమన్ హెయిర్ అండి. ఇది మనకు టెంపుల్స్ నుంచి ఈ హెయిర్ మనం తెప్పిస్తాం అనమాట. సో సింగిల్ డోనర్స్ ఉంటాయన్నమాట. సింగిల్ డోనర్ హెయిర్ నుంచి మనం తెప్పిస్తాము ఒరిజినల్ హెయిర్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా సరే హెయిర్ పెట్టించుకున్నప్పుడు అది ఒరిజినలా లేదా ఫేక్ అనేది తెలుసుకొని మరి పెట్టించుకోండి. ఎక్కడ పడితే అక్కడ తక్కువకి వస్తుంది కదా అని చెప్పి హెయిర్ అయితే పెట్టించుకోవద్దు. సో అన్ని డీటెయిల్స్ కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత మీరు హెయిర్ పెట్టించుకోండి. ఎందుకంటే డబ్బులు అనేవి ఊరికే రావు కదా. సో అందుకని చెప్పేసి ఇదైతే ఒరిజినల్ హ్యూమన్ హెయిర్ అండి. అలాగే ఎంత పడుతుంది ఏంటి కాస్ట్ అని అడుగుతున్నారు. ఇంచెస్ బట్టి ఉంటుందండి. చూడండి, ఇదొక ఇంచు. సో ఇంచెస్ బట్టి ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ చూస్తే ఇదొక 40 ఇంచెస్ ఉంటుంది. సో ఇంచెస్ బట్టి మనకి హెయిర్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు తన హెయిర్ ఉంది, సో తనకి ఇంతవరకు హెయిర్ ఉంది. తను ఒక 28-30 ఇంచెస్ అంటే ఇంతవరకు వస్తుంది అనమాట. సో ఇంచెస్ ప్రకారం మనం హెయిర్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో హెయిర్ గురించి ఎవరికైనా చాలా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా కిందున్న నెంబర్ కి కాల్ చేస్తే నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సో మీ స్లాట్ ని అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.